విరాట్ వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటాడు. అప్పుడు నేను పంతంతో తీసుకున్న ఆ చెరువు ల్యాండ్ మా అమ్మ పుట్టినరోజు కానుకగా మీకు ఇవ్వబోతున్నాను, తీసుకోండి మావయ్య అని చెప్పి అంటాడు. అది వినగానే వరదరాజులు అయితే లేదు, ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత అది తీసుకోవడం పద్ధతి కాదు, అది నీకే సొంతం, నువ్వే ఉంచుకో అని చెప్పి వరదరాజులు అంటాడు. దాంతో విరాట్ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తాడు. ఇక వరదరాజులు ఆ మాట అనేసాక అక్కడ ఉన్న తాతయ్య ఇలా అంటూ ఉంటాడు. ఇదొక్కటే కాదురా మనవడా, నీ పేరు మీద ఉన్న 100 ఎకరాలు కూడా నీ పేరు మీదకే ఉంటాయి. అలాగే చంద్రకళ పేరు మీద ఉన్న 100 ఎకరాల ఆస్తి కూడా నీ పేరు మీదకే వస్తుందిరా మనవడా అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీరాజ్ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. మరి అంతా వాడికే వెళ్ళిపోతే మళ్ళీ నేనేమైపోవాలని చెప్పి అనుకుంటాడు. ఇక అక్కడ ఉన్న చంద్రకళ అలాగే విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఆ మాట వినగానే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న శ్రీరాజ్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఆస్తి మొత్తం ఆ విరాట్ పేరు మీదకే వస్తుందని చెప్పి అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే చాలా కోపంతో విరాట్ వైపు చూస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.